తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ నగారా మోగింది. మరి కేసీఆర్ నిన్న 15వ తారీఖు రోజు హుస్నాబాద్లో బీఫామ్స్ కూడా ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి సభ నిర్వహించాడు. అట్లాగే 100 సభలు నిర్వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా మరి 51 మందికి టికెట్లు అనౌన్స్ చేసింది. మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు కూడా ఈసారి ఉరావిరి అంటున్న సందర్భంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క నియోజకవర్గంలో మరి పబ్లిక్ పల్స్ తీసుకున్న సందర్భంలో ప్రస్తుతం మనం పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండలంలో తొర్రూరు జే అనే గ్రామ పంచాయతీలో ఉన్నాము. సో పాలకుర్తి అంటే ముఖ్యంగా మనకు తెలిసేది బ్రహ్మర పోతన కావచ్చు, పాలకూరు సోమనాథులు కావచ్చు. మొట్టమొదటి ఉద్యమకారుడు మరి ఇక్కడ ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమకారులు ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రాంతం మరి ఇక్కడ మరి అలాగే షేక్ బందగి కావచ్చు, ఐలమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గంలోనే జన్మించిన సందర్భంలో ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నటువంటి అవకాశం ఉన్న సందర్భంలో గత 2009లో ఏర్పడినటువంటి ఈ నియోజకవర్గము మరి మొదటి నుంచి కూడా 2004 నుంచి 2009, 2014, 2018 గత 3 పర్యాయాలు ఇక్కడ మరి ఒకే వ్యక్తి ఇక్కడ మరి గెలుచుకోవడం, టీడీపీ నుంచి గెలవటము, మరి 2014లో టీఆర్ఎస్లోకి రావటము, తర్వాత 2018లో గెలిచి మినిస్టర్ కావటం సందర్భంలో మరి ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఎటువైపు ఉంటారు? కారులో ఉంటారా, చేయి గుర్తు వైపు ఉంటారా, పువ్వుతో ఉంటారా, ఎవరితో ఉంటారా సందర్భాన్ని మనం తెలుసుకున్న సందర్భంలో ప్రస్తుతం మనకి ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏం పేరు సార్ మీ పేరు? లోంక మల్లేష్. ఏం చేస్తారు? పొద్దుగాలు వచ్చారు ఇక్కడికి? వ్యవసాయం. మీలేనా ఇది? లేదు, మాది పక్కిల్లు. వ్యవసాయం చేస్తారు. ఏమేమి పంట వేస్తుంటారు? వరి, పత్తి. ఈ రెండేనా? ఎన్ని ఎకరాలు ఉంది? 7 ఎకరాలు ఉంది. సో ఈసారి వర్షాలు బాగా పడ్డట్టుంది. వర్షాలు ఎక్కువ ఏం లేవు, ఈసారి తక్కువ ఉన్నాయి, పోయినసారి ఎక్కువ ఉండే. ఈసారి వర్షం పడి వరంగల్ మొత్తం కొట్టుకుపోయినట్టు అట్లా వర సైడ్ ప్రాంతాలు ఒకేసారి వచ్చింది. మళ్ళీ ఒక్కటే వర్షం గట్టిగా పడ్డది, ఆ తర్వాత లేదు. ఇక వర్షం ఎట్లా ఉంది మరి? వరిలో రోగాలు గిట్ల ఏం లేవు, బాగానే ఉన్నాయి. కానీ పత్తి కొంచెం దెబ్బతిన్నది, వర్షాలు లేక కొంచెం దెబ్బతిన్నాయి. మరి మొత్తం మంచిగా ఉందా? బాగానే ఉందిలే. ఎట్లా మరి ఎలక్షన్స్ తెలిసిందా? ఇక ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఊళ్ళకు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎట్లా మరి ఎట్లా ఏం చూస్తావు ఓటు వేయాలంటే? ఒకటి అభివృద్ధి చేసే వాళ్ళ కోణంకెళ్ళే ఉంటాం. జరిగిందా మీ నియోజకవర్గం? దాదాపుగా చాలా మార్పు ఉంది. వాటర్ వచ్చినాయా చేలలకు? ఉంది. ఇళ్ళకి వచ్చినాయా? ఇళ్ళల్లో తాగునీరు ఉంది, సాగునీరు సుత చెర్లు ఇప్పుడు సుత కాలువలు వస్తూ ఉన్నాయి. కరెంటు బాగానే ఉంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. పింఛన్లు ఇలాంటివి? పెన్షన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో కంటే ముందుకు వస్తున్నాయి వాళ్ళకి. ఎవరున్నారు మీకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే? దయాకర్ రావు, ఎర్రబెల్లి. గత 3 పర్యాలు ఉన్నట్టు 3 పర్యాలు గెలిచి. ఈసారి పరిస్థితి? ఈసారి ఆయన గెలుస్తాడు. ఎందుకట్లా? అభివృద్ధి ఆయన వెంటాలనే ఉంటుంది. అదొకటేనా? ప్రతిపక్షాలు ఈసారి ఇంటికి పంపిస్తామని మాట్లాడతారు. ప్రతిపక్షాలు ఇక్కడనైతే ఆయన ఏం చేయలేవు. అప్పుడప్పుడు కలుస్తుంటాడు. అనునిత్యం ప్రజలనే ఉంటాడు. మెజార్టీ ఎంత? మెజార్టీ ఈసారి 70 పైచీలకు ఉంటుంది. ఇంకేం లేదు, మరో మాట లేదా? లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఊసలేదు. బీజేపీ పరిస్థితి? ఇక బీజేపీ ఇప్పుడు క్యాండిడేటే ఇంకా సూచించుకోలే వాళ్ళు. మరొకసారి దయాన్ని అంటారా? మరి ఖచ్చితంగా దయాకర్ వస్తుంది. మరొక వ్యక్తిని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తుంటారు సార్ మీరు? ఏం పేరు? రవి. ఎంత ఉంటుంది మీ వయసు? 52. నాకంటే ఎక్కువ యంగ్గా కానొస్తుంది. ఫోన్ అది? అవును సార్. చూస్తుంటావా? ఏం చూస్తుంటా ఎక్కువ? ఏదిగా వాట్సాప్లు లైవ్ అది చూస్తాను సార్. వాట్సాప్లో కామెంట్లు చేస్తుంటా ఏమన్నా పోస్టులకు? చేయం సార్, ఏమి చేయం సార్. వాట్సాప్ చూస్తుంటే ఏమేమి చూస్తుంటా ఎక్కువ? యూట్యూబ్లో జనం జరిగేది ప్రజలనాడు ఎట్లుంది ఏం కథ. ఎలక్షన్స్ తెలిసిందా? చూస్తా సార్. ఎప్పుడున్నా ఎలక్షన్స్? వచ్చే నెల ఉన్నాయా సార్? ఇక 30 తారీఖు పండుగ స్టార్ట్ అయిందా మరి మీ ఊళ్ళో? ఇక మామూలుగా ఇప్పుడిప్పుడే మాట్లాడుతుర్రా చిన్న చోట మోట నాయకులు? మామూలుగా ఇక అనుకుంటాం సార్. మరి ఏం చేస్తావు ఈసారి? ఏమన్నా సార్, ఇక అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేస్తాం సార్. అభివృద్ధి అంటే ఈ మా రైతులను ఎవరైతే బాగా చూసుకుంటామంటారో వాళ్ళకే పట్టం కడతాం. ప్రభుత్వం మంచిగా చూసుకుంటుందా? బాగా రైతులకు పర్లేదు సార్. కేసీఆర్ పాలన బాగుంది. రైతుల వరకు పర్లేదు. రైతులు కేసీఆర్ మంచి వాళ్ళని ఈ రైతులను ఈ వృద్ధులను బతానం అంటే కేసీఆర్ దయ వల్లనే రైతులను బతాను. రుణమాఫీ చేయలేదని కొంతమంది సీరియస్లో 80% పడ్డాయి, 20% వారం 10 రోజులు పడతాయి అంటారు. డబ్బులు అందాలి కదా సార్, అందరికీ ఏమని ఇస్తామంటారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 10 ఎకరాలు ఉంది. ఎమ్మెల్యే పరిస్థితి బాగుంది, పర్లేదు. ఎంపీ వస్తుంటారు అప్పుడప్పుడు? వస్తారు. సర్పంచ్ బాగా చేస్తాడు? బాగానే చేస్తాడు. ఏ గుర్తు? దయాకర్దే? కారు గుర్తు. గతంలో సైకిల్ మీద గెలిచాడు కదా? సైకిల్ మీద గెలిచాడు.
ఆయన షిఫ్ట్ అయ్యి మీరు షిఫ్ట్ అయ్యారు. లేదా సార్ అభివృద్ధి సార్ దయాకర్గా అభివృద్ధి చూసి వచ్చిండు. మేము కూడా అభివృద్ధి చూసే సార్ అమ్మటి మేము కూడా పోవాలనుకున్నాం పోయి. అభివృద్ధి అంటే 2 మాటలు బ్రహ్మాండంగా ఉంది సార్. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ మాకు అనుకూలంగా ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటాడు. పక్షాలు అవి ఇంటికి పంపిస్తాయి సార్. ఉత్తమ మోడల్ సార్ మత్తుగా అంటారు వాళ్ళు. గాలి మోటార్ మత్తుగా అంటారు. థ్యాంక్ యూ. అభివృద్ధి చేసేళ్ళకే పట్టం కడతాం. శ్రీనివాస్ అండి. నా సైడే చూస్తున్నా, ఎక్కడి నుంచి వచ్చిన అనుకుంటావా? లేదు చెప్పు, నిజం చెప్పు, అబద్ధంగా. శ్రీనివాస్. నా సైడే చూస్తున్నా ఊకే అంటున్నా. నీ సైడ్ ఏం లేదు. ఎవరబ్బాయి అనుకున్నావు? ఛానల్ కదా. నా పేరు సురేష్. ఓకే. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే సార్. ఎట్లా ఉంది మీ పాలకుర్తి నియోజకవర్గంలో అడుగుతందుకు వచ్చాము? చెప్తారా? చెప్పండి. పాలకుర్తి కాన్స్టిట్యూషన్ ఓకే బాగుంది. మొత్తం బాగుందా మీ ఊరు వరకేనా? ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్లో మొత్తం బాగుంది. మండల పరిస్థితి? మండలం కూడా బాగానే ఉందండి. డెవలప్ అయిందా? డెవలప్ ఉంది. మీరు చూస్తుండగా ఈ మండలంలో ఏమేమి జరిగింది? అవునండి, రోడ్లు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు చెరువులు చేసే పుడికెలు తీసుడు చాలా వరకు వచ్చేసిందండి. చెరువులు పూటకు తీసినామండి. నిజమేనా? నమ్మొచ్చా? నమ్మచ్చు. చెరువుల నీళ్ళు బాగానే వస్తున్నాయి. చెన్ల నీళ్ళు ఎప్పటికీ మత్తలు వస్తున్నాయండి. వాటర్ సొల్యూషన్ అంత పెరిగింది. గ్రౌండ్ వాటర్ బాగుంది. పింఛన్ ఎట్లుంది? పెన్షన్లు కూడా ఎనీ టైము నెల మంది ఇస్తూనే ఉన్నారు. బాగానే వస్తున్నాయి. మొన్న కొత్త పెన్షన్లు కూడా ఇస్తూనే ఉన్నారు. రేషన్ బియ్యం కూడా వస్తున్నాయి. నీళ్ళు లేవనొద్దు. కరెంటు నీళ్ళు అనేది కొరత లేదు రైతులకు. కరెంట్ అబద్ధం చెప్తుండు 24 గంటల. కరెంట్ అబద్ధం చెప్పినోడు ఏం చేయాలంటే అది కరెంట్ ఉన్నదా లేదా వాడే టెస్ట్ చేసుకోవాలి. ఓకే, దాని మీద మనకి స్పందన కలిగించాలంటే ఒకటే కరెంటు లేదన్నోడు పట్టుకోవాలి. ఆ రిజల్ట్ అదే చూపిస్తుంది. మీ ఎమ్మెల్యే వస్తుంటారు అప్పుడప్పుడు? దయకర ఇప్పుడు వాళ్ళు ఏంది ప్రజలలో ఉండేటే దయన. దయ అంటే ప్రజలు అంటేనే దయన. ఎస్. దయనకు దయ లేదంటారు చాలామంది. అది ఒకటండి, ప్రతిపక్షం ఏంటంటే ఏదో ఒకటి కానీ చెప్తుంది. ఒకళ్ళు ఇద్దరితో కాదు కదా. ఏంది మరి నిన్న పింఛన్లు కూడా పెంచుతుంటాడు కేసీఆర్. పెంచుతారు కావచ్చు. మేనిఫెస్టోలు చెప్పాడుగా. ఇప్పుడు నమ్ముతారా? మేనిఫెస్టోలు పెంచినట్టే ఒకవేళ చేసిందంటే చేసి తీరుతాడు. అది ఓకే, నమ్మకం. ఓకే. ఏ గుర్తు? కారు గుర్తు. అంతేనా? 30 తారీఖులో పట్లే ఉంటావా? 30 తారీఖు కానీ కేసీఆర్ ఉన్నంతకాలం మేము అదే గుర్తు, అదే పార్టీ. థ్యాంక్ యూ. సో మరొక మాట్లాడతాము. టాప్ హీరో లాగా క్యాప్ పెట్టుకున్నాడు. ఏం పేరు మీ పేరు? సోమన్న. సోమన్న ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఇక్కడ సోమనాథుడు జన్మించడం వల్ల అదే పేరా? చాలా మందికి ఉంటాయి ఆ పేరు. సోమన్న. ఏం చేస్తావు సోమన్న? వ్యవసాయం చేస్తాం. చిన్న వయసులో చాలా మంది వ్యవసాయం అంటే దండగా వ్యవసాయం ఏం చేస్తారని హైదరాబాద్లో వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ వచ్చిన కానీ వ్యవసాయం అంటేనే పండుగ అయిపోయింది. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం అండి. ఏమేమి వేస్తుంటారు? పత్తి, వరి. రెండేనా? 2 కోతులు ఉన్నాయి కాబట్టి ఈ 2 వేస్తాం. ఎక్కువ మేజర్ పంటలు ఈ 2. పత్తికి మరి కూలీలు కూడా రావట్లేదు, కూలీలు దొరకట్లేదు అంటారు. ఎందుకు దొరకరు సార్? దొరుకుతారు. చాలామంది వస్తారు కూలీలు. 300 ఇస్తున్నామండి కూలీ. చాలామంది వస్తారు. వరి పరిస్థితి, వరికి మద్దతు ధర లేదని కొంతమంది రైతులు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పచ్చియే 2000 కొంటారు. పచ్చి వడ్లే మద్దతు ధర సరిపోతుందండి. ఉన్న మద్దతు ధర చాలు. మీ ఊరు ఎట్లుంది పరిస్థితి? మా ఊరు చాలా బాగా అభివృద్ధి జరిగింది. చాలా సీసీ రోడ్లు జరిగినాయి. వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేవు. చెర్ల నిండా నీళ్ళు ఉన్నాయి. మాకు బాగున్నది. సర్పంచ్ బాగానే వేస్తుండు. పింఛన్లు పెంచుతాంటున్నాడు కేసీఆర్, మరి నమ్మొచ్చా? నమ్మచ్చు, పెంచుతాడు. మీ ఊళ్ళో ఏమేమి జరిగినాయి? మా ఊళ్ళో సీసీ రోడ్లు, డ్రైనేజీ, చెరువుల పెంపుడు, మేజర్గా అంటే ఇక అన్ని వర్క్స్ జరిగినాయి. రైతు బంధు వస్తుందా? వస్తుంది. కళ్యాణ లక్ష్మిలు వస్తున్నాయా? వస్తున్నాయి. వితంతు పింఛన్లు ఇవన్నీ వస్తున్నాయి. మంచినీళ్ళు మంచిగా వస్తున్నాయి. సో అందుకే మీరు కారులో ఉంటారు. కారు గుర్తుకే ఓటేస్తాం. ప్రతిపక్షాల పరిస్థితి అలా డిపాజిట్ గల్లంత అవుతుంది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళకి ఎవరు అభ్యర్థి దొరకగానే ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చుకొని ఏదో చేస్తారు, కానీ ఆ ఎన్ఆర్ఐ కూడా ఎవరు ఓటేయరు. అది కాని పరిస్థితి. డిపాజిట్ కూడా రాదని నాకు నమ్మకం. రాఘవరెడ్డి ఉన్నారుగా, గతంలో పోటీ చేసిన ఆయన జాడలేడు, పత్తలేడు అండి ఇంతవరకు. జనం అంటేనే పట్టించుకోడు. గట్లాంటి రౌడీ గుండాయిజాలకు ఓట్లు వేస్తారు, జనాలు వేయరు కదా. ఆయన ఎక్కడో వెళ్ళిపోయింది, ఇక్కడ లేడు. ఎవరు పరిస్థితుల్లో ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చుకొని వాళ్ళు చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఆమెకు అవగాహన కూడా లేదు. వ్యవసాయం అంటే ఏదో కూడా తెలియదు ఆమెకు. అట్లాంటి వ్యక్తి ఆమె. మరి 3 పర్యాలు గెలిచారు కదా, వ్యతిరేకత ఏం లేదా ప్రజలలో? ఏం లేదు. పక్కా దయాకర్ రావు ఈసారి 70-80 వేల మెజార్టీస్. సో మరి ఇప్పటివరకు మనము 30 ఏళ్ళు, 35, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు తీసుకున్నాం. మరొక ఊతున్నాడు ఇక్కడ, ఊతున్నాడు తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం పేరు? మహమ్మద్ అబ్బాస్. తాయత్ కట్టుకున్నావు? దర్గా పోయి ఉంటుంది మొన్న. బాగా నమ్ముతావా? నమ్ముతా. ఇంకా
ఏం లేదన్న ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సార్ చేరడం మాకు చాలా సంతోషం జరిగింది. ఫస్ట్ మెయిన్గా చెప్పుకోవడం ఏంటంటే టీడీపీలో కూడా సారుకు ఏం చేయలేకపోతున్నా అని చెప్పి టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్లోకి వచ్చి కేసీఆర్ గారితో ఎమ్మటే 100 కోట్లు శాంక్షన్ చేయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుగానే మొదలుపెట్టేసిండు. సారు పాపం చాలా కష్టపడ్డాడు. ప్రతినిత్యం కాంగ్రెస్ అని చూడాడు, టీడీపీ అని చూడాడు. ఏ కార్యకర్తకు కూడా కష్టం వచ్చిందంటే ఎమ్మటే నువ్వు ఈ కాంగ్రెస్ ఆయన ఎలగొట్టాడు. ఆయనకు కూడా పనిచేసి పంపించే గుణం మా సార్ది. అందుకే అనునిత్యం ప్రజలలో ఉంటాడు కాబట్టి అనునిత్యం గెలవడం జరుగుతుంది. ఆయన గుణం ఏంటంటే ఇప్పుడు నువ్వు పోతా అంటే కూడా కాంగ్రెస్ అయినా కూడా పిలిచి పలకరిస్తాడు. టీఆర్ఎస్ అయినా ఎవరైనా కానీ ఆయన కావాల్సింది ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్ల గురించి అడుగుతారు తప్ప అది కూడా వాళ్ళు కూడా సానుభూతిగా అందరూ సార్కే సపోర్ట్ ఉన్నారు. ఇక్కడ ఆమెతో కాదు చేయలేదు ఆమెతో, ఎందుకంటే ఆమెకి ఏం తెలియదు, ప్రజలలో లేదు కదా. ఆమె అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఊళ్ళల్లో. ఇప్పుడు సిటీ కల్చర్ వేరు ఉంటుంది, విలేజ్ కల్చర్ వేరు ఉంటుంది. విలేజ్ వాళ్ళు సిటీకి పోతే ఎట్లుంటుంది, కొద్దిగా వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం తెలుస్తుంది, వీళ్ళు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మొన్న కేసీఆర్ కూడా చేసే అభివృద్ధి పనులలో చాలా ఆయనను చూసి కూడా ఓటు వేయడం జరుగుతుంది. సార్ కూడా దయాకర్ రావు చాలా మంచి వ్యక్తి గుణంగా. ఆయన ఎవరు వచ్చినా కలుపుకోబోతాడు. రోడ్లు చూస్తున్నారు మీరు ప్రతి ఒక్కటి. అప్పట్లో ఇంత ముందుండే, ఇప్పుడు అన్నీ పోయినాయి. మన గుళ్ళు కూడా మొన్న ఓల్మిడి వాల్మీకి అవన్నీ సారే బొమ్మెర ఇవన్నీ చెప్పారు కదా, అవన్నీ సారే చేస్తాడు. ఇప్పుడు కూడా ఇంకా చేస్తాడానికి ముందున్నది టక్కున ఎలక్షన్స్ వచ్చేవాటే అయినా కానీ గృహలక్ష్మి అవన్నీ అందించండు సార్. చేసినందుకు దళిత బంధు వెళ్దాం అన్నీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక లబ్ధి అయితే జరిగిందన్న. ఏదో విధంగా ఆ పింఛనే కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, దళిత బంధే కావచ్చు, డబుల్ బెడ్రూమే కావచ్చు, ఇంకేనా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇంకేదైనా అది మన కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇంకేదైనా కానీ 99% అయితే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బెటర్ అన్న. వేరే నియోజకవర్గాలలో చాలా చూసుకుంటే వాళ్ళు చేయలేకపోయారు, కానీ మన సార్ అయితే ఆయన చేసినందుకు ఆయన న్యాయం చేసిండు. ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తని కాపాడుకున్నాడు 99%. ఒక 5% అటో ఇటో ఉంటారు జనాలు, అంత న్యాయం చేయలేము. ఎవరైనా 100% న్యాయం చేయలేకపోతారు. ఇంత బాగా చెప్తారు పథకాల గురించి. టీఆర్ఎస్ పార్టీ మీరేమన్నా? టీఆర్ఎస్ పార్టీ అని కాదు కానీ కార్యకర్తని ఉంటాంగా తిరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే మనకు సార్ మంచిగా చేస్తాను కేసీఆర్ మనం ఆయన గురించి అని కాదు, చేసేదాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేసేది ఉందంటే ఏం లేదు. ఏమైనా చేసేది వాళ్ళు హామీలు ఇస్తారు పోతారు. వాళ్ళు ఉన్న 2 రాష్ట్రాలలో గెలిచిలు. ఇదే పథకాలు తీసుకుపోయాడు అమలు చేయమని మేము కూడా ఆయనకు మద్దతు తెలుస్తాం. ఫస్ట్ అక్కడ చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నారు. ఏట్ల రాయలు తీయనోడు కూట్ల రాయి తీస్తా అంటే ఇక అది ఎంత పెద్దగా న్యాయమో కూట్లే తీయనోడు ఎట్లే కూట్లనో ఎట్లనో తీయనోడు అయితే చేసిండు కదా. కూట్ల తీయనోడు ఎట్లా తీస్తా అంటే అది వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొస్తారు. ఫస్ట్ వాళ్ళ కమ్యూనిటీ ఉంటే వాళ్ళు ఎప్పుడో గెలిచేటోళ్ళు. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఫస్ట్ వాడు సీనియర్ అంటాడు, వీడు జూనియర్ అంటాడు, వాళ్ళే కొట్టుకుంటారు. అది కాని ముచ్చట. సార్ మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మొన్ననే మన రూపాయలు అదేంది మైనార్టీ బంద్ ఇచ్చిండు. బీసీ బంద్ ఇచ్చిండు. మైనార్టీ వాళ్ళకి కూడా సపరేట్గా మొన్న 30-40 పాలకుర్తికి ఇచ్చిండు, సపరేట్గా ఇచ్చిండు. ఆయన కోట నుంచి తెచ్చి అలా నేను ఒక లబ్ధిదారునే. అట్లా చేస్తాడు, అన్ని విధాలుగా చేస్తాడు. రేపు గృహలక్ష్మి పెడతాడు. ఇంకేదైనా పేదోళ్ళు ప్రతి ఒక్కరికి చూడండి, ప్రతి గడప అయితే ఈసారి ఇక్కడ దయాకర్ 100% గెలుస్తాడు. మెజారిటీ కూడా 70-80 వేలు వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా అనునిత్యం ఆయనతో ఉన్నారు. ఖచ్చితంగా అప్పుడే అంత టైట్లోనే 50,000 మెజార్టీ తెచ్చింది. అంత రాదని మేము కూడా అనుకున్నాం, కానీ అంత రాదనుకున్నాం, కానీ వచ్చింది. ఇప్పుడు ఇంకెక్కువ వస్తుంది. ఈ మేడంతో కాలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఆయన ప్రచారం కూడా లేదు, ఏం లేదు. చూస్తున్నారు మీరు. ఒక టీఆర్ఎస్ తప్ప ఏం చేస్తలేరు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు అసలు అటైపోయింది. అదైతే మొత్తమే లేదు. ఇక ఇప్పుడు మొన్న వచ్చిపోయింది బండి సంజయ్, కానీ ఇక ఇప్పటి వరకు పత్తా లేదు బీజేపీ కార్యకర్తలు. ఒక ఎంపీ వస్తుంటారు అప్పుడప్పుడు. ఎవరు ఎంపీ దయాకర్ ఇక మొన్ననే వచ్చిపోయిండు. తొర్రూరులో మీటింగ్ ఉంటే ఏమైనా ఉంటే వచ్చి కనుక్కొని పోతూ ఉంటాడు. అంతే. ఇక అంతా దయాకర్ మినిస్టరే ఉన్నాక ఇక మినిస్టర్ ఆయన దాకా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మాకు. ఎవరు చిన్న కార్యకర్త అయినా కాపాడుకుంటాడు. ఓకే, మరొక వ్యక్తిని అడిగి చూద్దాము. యాక్టివ్గా కూర్చున్నాడు. ఏం పేరు బ్రదర్ మీ పేరు? బాలకృష్ణారెడ్డి. బాలకృష్ణారెడ్డి పేరులో బాల్ ఉంది. ఏం చేస్తుంటారు? వ్యవసాయం, రైతు. ఎట్లా ఉంది పరిస్థితి? బాగానే ఉంది. వ్యవసాయం బాగుందా? బాగానే ఉంది. ఊరు బాగుందా? అంటే బాగుందంటే రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే. పథకాలు బాగా వస్తున్నాయి? పథకాలు బాగానే వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి? అందరికీ వస్తున్నాయి. అంటే కొంచెం రాకుంటే కొన్ని అవకతవకలు ఉంటాయి, కానీ చాలా వరకు వస్తున్నాయి. మంచిగానే వస్తున్నాయి. ఎంపీ వస్తుంటారు అప్పుడప్పుడు? వస్తారు. ఎమ్మెల్యే వస్తారు, ఎంపీ వస్తారు. ఎప్పటికప్పుడు చూసుకుంటారు. పండుగ వాతావరణం ఉంది, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇట్లా ఏం చెప్తావు? పండుగ వాతావరణం ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏం చెప్తావు అంటున్నా? ఎలక్షన్లకు దీనికి ఏం పండుగకు? ఎలక్షన్ పండుగలు కూడా ఉన్నాయి కదా అంటున్నా. ఎటిస్తావు మద్దతు? ఎవరికి ఇస్తావు? 20,000 దయాకరావుకే. అంత గట్టిగా చెప్తున్నా. ఇక్కడ అన్ని మంచి పనులు చేసిండు. ఇక్కడ ఎదురులేని లీడరు, ఆయనను మించి ఎవరు రారు.
మాకు ఏది కావాలి మేమేదో టీవీలో పడతామని అయితే చెప్పట్లేదుగా. ఏం లేదు. మాకు రైతు బంధు వస్తుంది, రైతు అది బీమా వస్తుంది, మళ్ళీ పోతే కరెంట్ వస్తుంది, రోడ్లు మంచి చెడు అన్నీ చూసుకుంటాడు సార్. కాబట్టి కంపల్సరీ దయాకర్ రావే. ఏ గుర్తు? కారు గుర్తు. కేసీఆర్ పరిస్థితి ఎట్లుంది? కేసీఆర్ కూడా ఏం కాదు, వస్తారా ఈసారి మూడోసారి? వస్తారు మూడోసారే హ్యాట్రిక్. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. సేటు ఏం పేరు సేటు? సోమన్న గంగిశెట్టి. ఏం చేస్తుంటారు? కిరాణా. ఎట్లుంది, బాగుందా? బాగానే ఉంది. ఊళ్ళో జనాలంతా మీ దగ్గర తీసుకుంటారా? ఎవరి ఇష్టం ఉన్న కాడ వాళ్ళు. నోరు మంచి అయితే ఊరు మంచి అంటే సేటు మంచోడు అయితే జనాలు వస్తారంటారు కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళు సార్. మంచోడైనా సేటు? మంచి అంటే వాళ్ళకి లోకానికి ఎరక, మనకేమరక. టిఫిన్ చేసినావా? చేసి సేటమ్మ టిఫిన్ ఏం సేటు చేసింది? ఏమున్నది ఇంకా చేయలేదు. దోశ, ఇడ్లీ, పూరా? ఇప్పుడు ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే. ఎంత లేట్ అయితే సేటు? 9:30 అవుతుంది. తిందామని మీరు వస్తారు కదా అని ఉద్దేశం. థ్యాంక్ యూ సేటు. మాకైతే ఛాయ్ లాంటివి మర్యాదలు ఏం చేయకు. తాగిపోరాదండి సార్. నేను చేయొద్దు అంట. ఎట్లా ఉంది అన్న పార్టీ మీది? ఏం లేదు. ఎట్లా ఉంది, మీకు మంచిగా ఉందా? బాగానే ఉంది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? దయాకర్ రావు సార్. మంచిగా చేస్తున్నా? బాగానే వస్తున్నాం. అసలు ఈసారి రావాలనుకుంటున్నాం. ప్రజల ఆశీస్సులు. మీ మద్దతు? మీ మద్దతు ఎక్కడ? రావాలనే ఉంది. ఇట్లా ఒకరిదేనా అందరిదా? అందరికీ. ఎంతమంది మీరు? నలుగురం ఉన్నాం. నాలుగు అక్కడ? 4 అక్కడ. పక్కానా? పక్క. 30 తారీఖు నాడు లోపు ఏమన్నా చేంజెస్? చేంజ్ ఉండదు. ఓకే. మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. ఏం పేరు సార్ మీ పేరు? దారి సత్య. సత్య గారు ఏం చేస్తుంటారు? కుండలు చేస్తాను, కుమారులు. కుండలు ఎట్లా ఉంది పరిస్థితి? బాగానే ఉంది. లబ్బర్ బిందెలు వచ్చినాక కుండల పరిస్థితి ఇబ్బంది అయిందంటారు? ఇబ్బంది ఏం కాలేదు, ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు మాకు పండుగ పబ్బాలకు పోతున్నాయి బాగానే. సచిన పెళ్ళి అయినా ఇంకేదైనా వస్తాయి. అప్పుడు రబ్బర్ బిందెలు రానంత ముందుకు అట్లా అయితే లేదు. లేదు లేదు. వృత్తి పిల్లలు ఏం చేయట్లేదంట? పిల్లలు చేస్తలేరు. మీతోటి లాస్ట్. ఎట్లయితే ఎట్లా మరి వృత్తి ఏం చేస్తారు మరి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2016. ఇంకా మీకు ఇంకేమేమి వస్తున్నాయి ప్రభుత్వానికి? ప్రభుత్వాన్ని ఏమున్నది, ఇది వస్తాను, ఇది మన రైతు బంధు వస్తుంది. ఎట్లా మరి ఈసారి మద్దతు? మద్దతు ఎర్రబెల్లే ఒక్క. ఎందుకంటావు? నాకు అన్ని పనులు చేస్తున్నాను మనకు కాబట్టి ఆయనకే చేస్తున్నాం. చేయలేదు కొంతమంది అంటారు గిట్టిన వాళ్ళు ఎవరో అంటారు, తింటారు అంటారు అందరు వాళ్ళు. మరి తిన్నాం కదా మేమైతే. మీరైతే కంపల్సరీ. ఇక్కడ చంటి బండి మీద జూనియర్ ఎన్టీలా మంచి తయారయ్యి మంచిగా ఉన్నాడు. మరి చంటి ఎటువైపు ఉంటాడు ఈసారి రాబోయే ఎలక్షన్లో, ఎవరికి మద్దతు ఇస్తాడు? చంటి మాటలు తెలుసుకుందాం. ఏం పేరు బ్రదర్? సంజు. ఇంక ఇంటి పేరు? గుండె సంజు. గుండె పెద్దదే ఉన్నట్టుంది, బయటకు వస్తుంది. గుడ్ జోక్. ఏం చేస్తుంటావు? నేను జిమ్ ట్రైనర్ని. బాగా కండలు వీళ్ళు అంటే చాలా ఇష్టం. ఇంకా అది కాకుండా దేని గురించి అన్న ఇప్పుడు? రాజకీయంగా ఏమన్నా? రాజకీయంగా అంటే చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు లాస్ట్ అంటే 9 years బ్యాక్కి, 2014 బ్యాక్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే చాలా. బాగా జరిగింది కానీ ఇంకా ప్రజలు అందరికీ మంచిగా చేసుకుంటారు కాబట్టి ఇంకా మంచిగా మళ్ళా టీఆర్ఎస్ వస్తా అనుకుంటున్నాం. ఇక్కడికైనా కొంచెం టీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వచ్చినాయి, మనకు ఒకటి వాటర్ వచ్చినాయి కానీ కొంచెం దానికైనా డెప్త్గా చూసుకుంటూ కావాలి. డెప్త్గా ఏంటంటే ఇప్పుడు కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. మా దిశ కాలనీ ఇప్పుడు అన్ని గలీలకినా రోడ్లు వేసిన మంచిగా ఉంది కానీ ఇంకొంచెం డెప్త్గా ఉండాలి. ఇంకా ఎందుకంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మంచిగా చూసుకుంటారా లేదన్న డౌట్ గిన ఉంది. ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తే ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు అయింది ప్రభుత్వం, వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు వింటారు కానీ ఇంకా మెరుగుపరిచేది ఉంటే ఇంకా బాగుంటుందని. సో మళ్ళీ ఇంకో సైడ్ ఎట్లుందంటే అన్ని ఇదే 2 సంవత్సరాల ప్రభుత్వం కదా, కొత్త ప్రభుత్వానికి ఇస్తే ఇంకేమైనా మార్పులు అని అట్లాగే నా ఆలోచన. మీకు ఏది కావాలనిపిస్తుంది? మాకైతే టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఏ విధంగా అంటే ఇక అంతే, కొందరు ఇంకొంచెం అంటే ఇంకోటి స్టూడెంట్స్కి నిరుద్యోగులకి ఉన్నారు, వాళ్ళకినా పట్టించుకోవాలి. ఆ విషయం ఒక్కటే కొంచెం నాకు ఇది ఉంది కానీ నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాలు ఇచ్చుకుంటా మంచిగా ప్రతి మండలానికి మంచిగా సరే అన్ని విధాలుగా ఉపయోగపడితే బాగుంటుంది. ఇంకా టీవీఎస్ మీద రైన ఉరుకుతుండు కాకతో మాట్లాడదాం. ఏం పేరు కాక? రమేష్. నెట్లో ఉందా బ్యాలెన్స్ ఫోన్లో? ఉన్నది. బాగా చూస్తావా? ఏం నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్ ఏంటి ఫోన్లో? అర్థం కాలేదు మీరు అనేది. ట్రెండ్ ఏది నడుస్తుంది? బతుకమ్మ పాటలు నడుస్తున్నాయా? నడుస్తున్నాయి. కాకుండా ఇంకేమన్నా నడుస్తుంది ట్రెండ్? ఇంకేమున్నది, ఎలక్షన్ గురించి. ఎవరు తిడుతున్నారు, ఎవరెవరు టికెట్ ఇస్తారు, ఎవరెవరు
ఎవరెవరు పార్టీ మారుతారు మీద వాళ్ళు చెప్పుకుంటూ నడుతానే ఎవరెవరు పార్టీ మారుతారు పార్టీ జనాలు మారుతూనే ఉంటారు అటు పోయి ఇటు వస్తూనే ఉంటారు ఇటు అటు వస్తూనే ఉంటారు ఏం చెప్తావు ప్రజలకు మరి ఈసారి ఎలక్షన్లో ఓటు వైపు ఏం చెప్తావు ప్రజలకు అంటారు ఈ ఓటు వైపు మనం ఏం చెప్పేటట్టుంది జనం నాడి నీ పరిస్థితి ఎలా ఉందా నీ పరిస్థితి నా పరిస్థితి టీఆర్ఎస్ ఎందుకట్లా ఎందుకంటే ఏమున్నాయి ఇక సరే ఇక కొన్ని పనులు జరుగుతున్నాయి కదా అట్లా 10 సంవత్సరాలు ఇచ్చాం కదా చాలదా అంటారుగా ఇక అంటారు ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్కరు తీరుగుంటుంది మీరు మాత్రం ఓకే టీఆర్ఎస్ని చూస్తావా లేకపోతే దయాకర్ని చూస్తావా మీ టీఆర్ఎస్ ఏమో దయాకర్ రెండు ఒకటే కదా టీఆర్ఎస్ అంటే కేసీఆర్ వైపు దయాకర్ అంటే ఇమేజ్ పరంగా రెండు సమానంగా చూస్తావా ఓకే